I'm Dr. Shashikant, Senior Consultant Plastic Cosmetic Surgeon. Nails or గోర్లు ఆర్ ఫింగర్స్ అంటే చేతివి కానీ కాలికి కానీ వేరే గోర్లు గురించి చాలామందికి తెలియదు. గోర్లు పెరుగుదల ఎలా పెరుగుతాయి, గోరు యొక్క అనాటమీ అంటే గోరు యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. సో గోరు అనేది ఫింగర్ టిప్స్ కానీ కాలువేళ్ళ టిప్స్లో గోరు పెరుగుతుంది. దానికి పార్ట్స్ ఎట్లా ఉంటాయంటే గోరు బేస్ ఉంటుంది, గోరు బేస్ అక్కడి నుంచి పై దాకా గ్రో అవుతూ ఫింగర్ టిప్ దాకా వెళ్తూ ఉంటుంది గోరు. సో ఇది గోరుకి కింద నెయిల్ ఫోల్డ్ ఉంటుంది, సైడ్స్ నెయిల్ ఫోల్డ్స్ అంటారు వాటిని. నెయిల్ ఫోల్డ్ స్కిన్ ఫోల్డ్స్ ఉంటాయి. అలాగే కింద నెయిల్ బేస్ ఉంటుంది, స్కిన్ బేస్ ఉంటుంది. సో అలా నెయిల్ బెడ్ అంటారు దాన్ని. సో అలాగే ఇలా గోరుకి సరౌండింగ్ నార్మల్ స్కిన్, దాని కింద కణాలు గోరుల యొక్క కణాలు ఉత్పత్తి అవ్వడానికి నెయిల్ మ్యాట్రిక్స్ అంటారు. ఈ గోరు బేస్లో పైన కింద ఆ గోరుకు చుట్టూ వెనక సైడు పైనుంచి వెనక్కి వెళ్ళి వెనక నుంచి మళ్ళీ ఆ గోరు కింద కూడా స్ప్రెడ్ అయి ఉంటుంది. అలాగే గోరు సైడ్స్ నెయిల్ మ్యాట్రిక్స్ అంటారు. గోరు సైడ్స్ ఏదైతే స్కిన్ ఉంటుందో ఆ స్కిన్ భాగంలో కూడా కొంత భాగంలో ఈ నెయిల్ మ్యాట్రిక్స్ ఉంటుంది. సో ఈ నెయిల్ మ్యాట్రిక్స్ నుంచి ఏదైతే ఈ కణాలు ఉంటాయో ఈ కణాలు గోరుని కొంచెం కొంచెం ప్రొడ్యూస్ చేసి యాడ్ చేస్తుంటుంది. సో మెయిన్ గోరు ఏదైతే ఉంటుందో అది గోరు కింద భాగంలో ఏదైతే కణాలు ఉంటాయో అవి ప్రొడ్యూస్ చేస్తుంటాయి. ఇది గోరు పెరిగే కొద్దీ ఈ సైడ్ నుంచి నెయిల్ ఫోల్డ్లో ఉండే మ్యాట్రిక్స్ కణాలు కొంచెం యాడ్ చేస్తూ ఉంటాయి. అలాగే నెయిల్ బెడ్లో కూడా అంటే గోరు కింద భాగం ఏదైతే గోరు ఉంటుందో దాని కింద స్కిన్ ఉంటుంది, దాంట్లో కూడా కొన్ని కణాలు ఉంటాయి. అవి కూడా కొంచెం గోరు పార్ట్ని యాడ్ చేస్తూ ఉంటాయి. సో గోరు ఏదైతే పెరుగుతూ ఉంటుందో ఇనీషియల్గా వెనక తయారవుతాయి, అది ముందుకు వెళ్ళే కొద్దీ సైడ్ నుంచి కింద నుంచి కూడా గోరు మెటీరియల్ యాడ్ అవుతూ ఉంటుంది. సో ఇలా గోరు పెరుగుతూ ఉంటుంది. సో ఇలా పెరిగిన గోరు ఎలా పెరుగుతుంది, ఎంత ఫాస్ట్గా పెరుగుతుంది? సో ఈ గోరు అనేది 0.1 మిల్లీమీటర్స్ పర్ డే ప్రకారంగా పెరుగుతూ ఉంటుంది. గోరు అనేది పెరగడం మొదలైన తర్వాత గోరు బేస్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి ఫింగర్ టిప్ దాకా వెళ్ళడానికి, ఏదైతే గోరు టిప్ దాకా వెళ్ళడానికి 70 నుంచి 140 రోజుల దాకా పట్టచ్చు అనమాట. ఈ స్పీడ్ చాలా ఫ్యాక్టర్స్ కూడా ఈ స్పీడ్ని డిసైడ్ చేస్తాయి. ఒకటి, ఈ స్పీడ్ 30 ఏళ్ళ కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళకి ఫాస్ట్గా గ్రో అవుతుంటుంది. బట్ 30 నుంచి 80 ఏళ్ళ వరకు ఒక స్పీడ్లో వెళ్తుంది. 80 ఏళ్ళ తర్వాత చాలా స్పీడ్ తగ్గిపోయి స్లో అయిపోతుంది అనమాట. అలాగే ఏదన్నా జబ్బులు ఉన్నప్పుడు అంటే ఏదన్నా క్రానిక్ జబ్బులు కిడ్నీ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, అట్లా రకరకాల లాంగ్ స్టాండింగ్ అంటే ఎక్కువ రోజుల నుంచి జబ్బుతో బాధపడుతున్న వాళ్ళకి, ఆర్ ఒక్కొక్కసారి కొంతమందికి సరైన ఆహార పదార్థాలు సరిగ్గా తీసుకోకుండా న్యూట్రిషన్ లేకుండా ఉండే వాళ్ళకి కూడా ఇవన్నీ గోరు స్లో అయిపోతుంది. అలాగే ఇంజురీ జరిగినప్పుడు కూడా కొంత గ్రోత్ స్లో అవుతుంది. కానీ నెయిల్ ఇంజురీ జరిగినప్పుడు ఏదైతే స్పీడ్ ఉంటుందో అది జనరల్గా ఒక 3-4 వారాలు స్లో అయిపోతుంది దాని గ్రోత్. ఆ తర్వాత దాని స్పీడ్ నార్మల్గా పికప్ అయిపోతుంది. ఈ 3-4 వారాల గ్రోత్ స్లోలో కూడా అదేమవుతుంది, ఇనీషియల్గా ఆ గ్రోత్ ముందుకు వెళ్ళదు కానీ ఆ గ్రోత్ థిక్నెస్ పెరిగిపోతుంది. ఆ డిపాజిట్ అక్కడే అయిపోవటం వల్ల ఆ గోరు ఏదైతే పార్ట్ ఉంటుందో అక్కడ పెరగకుండా ఉన్న పార్ట్ దాని థిక్నెస్ పెరిగిపోతుంది. అందుకనే ఎప్పుడైనా మనం చాలామంది నోటీస్ చేస్తుంటారు, గోరు ఇంజురీ జరిగినప్పుడు ఆ గోరు టిప్ అయితే ఏదైతే ఉంటుందో అది మందంగా తయారైపోయి కొంచెం నలుపు కూడా అయిపోతుంది. అది అయిన తర్వాత గ్రాడ్యువల్గా ఈ ఒక 3 వారాలు 4 వారాల తర్వాత గోరు మళ్ళీ పెరగడం స్టార్ట్ అవుతుంది. ఆ పెరగడం స్టార్ట్ అయ్యి జనరల్గా ఒక 100 రోజులు తేడా వస్తుందంట. 100 రోజుల దాకా గోరు పెరగడం కూడా స్లో అయిపోతుంది. 100 రోజుల తర్వాత నార్మల్ గ్రోత్ స్పీడ్ వచ్చేస్తుంది అనమాట, నార్మల్ పెరుగుదల వచ్చేస్తుంది. సో ఈ 100 రోజులు 120 రోజులు టైం పడుతుంది ఏ గోరైనా సరే నార్మల్ లెంత్ రావడానికి, నార్మల్ సైజుకి పెరగడానికి. అండ్ ఆ పైన టిప్ ఏదైతే మందపాటి టిప్ ఉంటుందో ముందు భాగం ఇంజురీ అయినప్పుడు అది స్లోగా ఈ గ్రోత్ పెరిగినప్పుడు అది కూడా పోతుంది అనమాట. ఈ విధంగా గోరు ఫిజియాలజీ ఉంటుంది. అలాగే కాలివేళ్ల గోర్లు, చేతివేళ్ల గోర్ల గ్రోత్ రేట్లో కూడా తేడా ఉంటుంది. జనరల్లీ చేతివేళ్ళు గోళ్ళు 4 రెట్లు స్పీడ్గా పెరుగుతాయి కాలివేళ్ల గోళ్ళ కంటే. సో ఇది కూడా ఒక డిఫరెన్సెస్ ఉంటాయి గోళ్ళలో అనమాట.